ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇక్కడి నుంచి కాలు బయట పెడితే అది అత్తారింటికే అవ్వాలి. మా పరువు తీసాక దీన్ని చంపి శవానికైనా తాళి కట్టిస్తా. నా మాట నెగ్గించుకుంటా. ఆపండి 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 ఆపండి. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు? పెద్దమ్మ, గౌరి అక్కని చంపేశారు. మహా అంటే నన్ను కూడా చంపేస్తారు. తర్వాత మా నాన్నకి ఆడపిల్లలు ఎవరూ లేరు, నీకు అసలే లేరు. ఉన్నది ఇద్దరు అబ్బాయిలే. వద్దు శివ, శివ దయచేసి నువ్వే మాట్లాడుకో. మాట్లాడకపోతే నీలా శవంలా బ్రతకాల్సి వస్తుంది. మాట్లాడితేనే కనీసం శవంగా మారి ప్రశాంతంగా సమాధిలో ఉండొచ్చు. పుస్తకాలు కాల్చినా సరే నీ మనసులో కోరిక కాల్చుకోకుండా ఊరి జనం ముందు నా మర్యాద తగలబెట్టాలనే నువ్వు పోయి పరీక్షలు రాశావు. నువ్వు పాస్ అవుతావో లేదో తెలియదు గాని మాకు పరీక్షలు పెడితే మాత్రం నువ్వు తలొంచుతావు, మేం నగ్గుతాం. ఏంటి పెద్దనాన్నా, నేనేం తప్పు చేశాను? ఈ ఇంటి పరువు ఎలా పోయిందని అనుకుంటున్నారు? ఊళ్ళో వాళ్ళన్న మాటలు అప్పుడే మర్చిపోయారా? మీ పిల్లల్ని చదివించొచ్చు కానీ మిగతా వాళ్ళెవరిని బాగుపడనివ్వరని నిలదీస్తారు. చివరికి గంగా బావకి క్షమాపణ చెప్పి పంచాయతీలో తలంచుకున్నారు మీరు. రే పెద్దోడా, నీ పెండ్లం ఏమీ తెలియని నంగిలా ఉంటది గాని ఇన్నాళ్ళు వంగిపోయిన మొక్కలా ఉన్న శివపార్వతి ఇప్పుడు నిటారుగా మానులా తయారయ్యిందే. దానికి కారణం నీ పెళ్ళాం తిరుపతమ్మా. భయపడకు తిరుపతమ్మా, దాన్ని సావగొట్టినట్టు నిన్ను కూడా కొట్టి పారేస్తాననుకోకు. గాడి తప్పుతున్న ఆడపిల్లని అదుపులోకి తీసుకురావాలనంటే దాని మెడన మంగళసూత్రం పొడేయాలా? అమ్మా, మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. మనం చెప్పినట్టు ఉంటూ మంచిగా వింటే ప్రతిరోజు బాగుంటుంది. ఎదురు తిరిగితే దశమి రోజు కూడా మన దశని మారుస్తుందిరా. ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు అనవసరం. 7 దినాల్లో ఇది 7 అడుగులు ఎయ్యాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.